నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదండి, మొటాలిటీ అనేది బాగా అయింది పవర్ కట్ వల్ల అనేసి. టోటల్ మొటాలిటీ వచ్చేసి 82 వరకు అయిందండి. అండ్ మనం గ్లూకాన్ డి ఇచ్చేసరికి మొటాలిటీ అనేది కంట్రోల్ అయింది. కంట్రోల్ అయిన తర్వాత కూడా మాకు 10 బర్డ్స్ వరకు అయితే మొటాలిటీ అయింది. మొత్తం కలిపి 92 మొటాలిటీ అయిందండి. అయితే ఈ వీడియోలో మొటాలిటీ అన్నీ ఏం చేస్తామో చూపిస్తాను. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మొటాలిటీ కోసం మనం డెడ్ పార్ట్ అయితే కట్టించుకోవాలి. ఇది ఎలాగంటే, మనము సెప్టిక్ ట్యాంక్ కోసం మనం భూమి లోపల హోల్ అయితే ఎలా తీస్తామో అలా తీపిచ్చుకొని రింగ్స్ అయితే వేసుకోవాలి. ఆ హోల్ లోపల మ్యాక్సిమం మనకు 6 రింగ్స్ అయితే సరిపోతుంది ఈ డెత్ పాత్ కోసం. అండ్ మనం ఎయిర్ రావడానికి వెళ్ళడానికి మనం ఒక పైప్ అనేది కూడా సైడ్కు పెట్టించుకుంటాము. కానీ మాకు ఈ విషయాలన్నీ తెలియక మేమైతే సెప్టిక్ ట్యాంక్ లాగా ఇదైతే కట్టించుకోలేము డెత్ పాత్. దీనికి ఆల్టర్నేటివ్గా మేమైతే అటవీ ప్రాంతంలో ఉన్న హోల్స్ అయితే తీస్తూ ఉంటారు కదా సమ్మర్ టైంలో, ఆ పెద్ద పెద్ద హోల్స్లో అయితే వేసేస్తూ ఉంటాము. మాకు అటవీ ప్రాంతం అన్నది మా షెడ్కు దగ్గరగా ఉంటుంది. సో మొత్తం చెట్లు దట్టమైన అడవి ఉండడం వల్ల మేమైతే ఈ మొటాలిటీ అన్నీ ఎక్కువగా అయినప్పుడు తీసుకెళ్ళి అక్కడే పడేస్తూ ఉంటాము. ఇలా అడవి లోపల ఉన్న హోల్స్లో పడేయడం వల్ల ఎవరికి ఏ నష్టం అనేది ఉండదు. పైగా భూమి కూడా సారవంతం అవుతుంది. ఈ మృత కళేబరాలన్నీ మనకు భూమిలో అనేవి కలిసిపోతాయి. ఈ బర్డ్స్ అన్నిటిని తీయడానికి నేను మేస్త్రీలు యూజ్ చేసే తాపే ఉంటుంది కదా, ఆ తాపెనైతే తీసుకొని వాటిని ఒక్కొక్కటిగా తీస్తూ ఇలా సంచుల సహాయంతో పడేయడానికైతే ట్రై చేస్తాము. ఎందుకంటే 1-2 ఉన్నప్పుడు నార్మల్గా ఒక బ్యాగ్లో వేసుకొని తీసుకెళ్తే సరిపోతుంది. కానీ ఇలా ఎక్కువ మొత్తం మొటాలిటీ అయినప్పుడు చిన్న చిన్న బ్యాగులతో మనకైతే పని అయితే అవ్వదు. సో పెద్ద పెద్ద ఫీడ్ బ్యాగ్స్ అనేవి ఉంటాయి కదా, ఆ ఫీడ్ బ్యాగ్స్ అనేవి తీసుకొని వాటిలో ఈ మొటాలిటీ అన్నీ నింపేసి ఒక పక్కనైతే ఉంచుతాను. ఈ మొటాలిటీ అంతటిని నింపడానికి నాకైతే 4 బ్యాగులు అనేవి పట్టాయి. ఎందుకంటే ఒక్కసారి అంత వెయిట్ లిఫ్ట్ చేయడం కుదరదు. ఎందుకంటే చనిపోయిన ప్రతి ఒక్క బర్డ్ 2 kgs పైనే ఉంది. అంత వెయిట్ ఉన్న బర్డ్స్ మనము ఒక్కసారిగా తీసుకెళ్ళడం అయితే వీలు కాదు. అందుకని నేనైతే 4 బ్యాగ్స్లో ఇలా సపరేట్గా డివైడ్ చేసి నింపేశాను మొటాలిటీ అన్నిటినీ. ఇలా సంచులలో నింపిన మొటాలిటీని తీసుకొని వెళ్ళడానికి నేను ఎప్పుడైనా స్కూటీ అయితే యూజ్ చేస్తానండి. కానీ ఇప్పుడు నా స్కూటీ అయితే రిపేర్లో ఉంది, ఇంకా ఇవ్వలేరు. సో నేను మా నాన్నగారి హెల్ప్ అయితే తీసుకున్నాను. దానికోసం మా నాన్నగారు వాళ్ళ ఫ్రెండ్ది ఎక్సెల్ అయితే తీసుకొని వచ్చారు. ఈ ఎక్సెల్ పైన 2 రౌండ్స్ వేస్తేనే కానీ ఈ మొటాలిటీ అన్నీ అడవి దాకా చేర్చడం అయితే వీలు కాలేదండి. కాబట్టి డెత్ పాత్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫార్మర్ దీని గురించి అయితే తెలుసుకోవాలి. తక్కువ చనిపోయినప్పుడు ప్రాబ్లం ఏమీ కాదు, కానీ ఎక్కువగా మొటాలిటీ అయినప్పుడు మాత్రం మనకు అవన్నీ బర్డ్స్ తీసుకొని ఎక్కడికో దూరంగా ఉన్న ప్రదేశానికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అలా కాకుండా డెత్ పాత్ అనేది ఫామ్ దగ్గరే కట్టించుకున్నట్టయితే మనము రింగ్స్ వేసుకున్న దానిపైన క్యాప్ లాగా ఒకటి పెట్టించుకోవాలి. దాంట్లో మనం ఈ చనిపోయిన బర్డ్స్ అన్నీ ఆ క్యాప్ ఓపెన్ చేసి ఆ రింగ్స్ లోపలికి పడేసి మళ్ళీ ఆ క్యాప్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా డెత్ పాత్ అనేది కట్టించుకోవడం తప్పనిసరి పౌల్ట్రీ ఫామ్లో. ఓకే అండి, ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అనిపిస్తే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.